హాయ్ గైస్! ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను వివో మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళకనమాట. మొబైల్‌లో ఎలా స్క్రీన్ రికార్డింగ్ చేయాలి అండ్ డిఫరెంట్ సెట్టింగ్స్ ఏంటి, అదేవిధంగా ఈ స్క్రీన్ రికార్డింగ్ వల్ల యూజెస్ ఏంటి అని కూడా. సో లెట్స్ స్టార్ట్. ముందుగా స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి మీ వివో మొబైల్‌లో అంటే కంట్రోల్ ప్యానెల్ అయితే ఓపెన్ చేయండి మీ వివో మొబైల్‌లో. ఓపెన్ చేశాక అక్కడ ఉన్న ఆప్షన్స్‌లో ఎస్ క్యాప్చర్ అని ఒకటి ఉంటుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. అంటే ఒక సింగిల్ ట్యాప్ అయితే ఇవ్వండి అనమాట. క్లిక్ చేసిన వెంటనే మరికొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి ఈ విధంగా. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది రికార్డ్ స్క్రీన్. ఇది కూడా సింగిల్ ట్యాప్ చేసిన తర్వాత మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. అవన్నీ అయితే అగ్రీ చేయాలి. అగ్రీ చేసిన తర్వాత ఒక కొత్త విండో అయితే పాప్ అవుతుంది. దీంట్లో మనకి కావాల్సిన సెట్టింగ్స్ అన్ని కూడా అయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్కొక్క సెట్టింగ్ గురించి డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే టచెస్ అనమాట. ఇదేంటంటే మీరు రికార్డ్ చేసిన టైంలో మీరు ఫింగర్ తో స్క్రీన్ ని మూవ్ చేసినా లేకుంటే ఎక్కడైనా టచ్ చేసినా కూడా అక్కడ మనకు ఒక సర్కిల్ డాట్ లాగా అయితే బ్లింక్ అవుతుంది అనమాట. అంటే అక్కడ మీరు టచ్ చేశారని చెప్పని. ఇది బేసికల్ గా ఎక్కడ యూస్ఫుల్ అవుతుందంటే మీరు ఏదైనా హౌ టు వీడియోస్ కానీ లేకుంటే ట్యూటోరియల్స్ చెప్తున్నారు అంటే మొబైల్ రిలేటెడ్, అలాంటప్పుడు బాగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసి రికార్డ్ సౌండ్. అంటే మీరు ఈ మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు సౌండ్ అనేది ఎలా రికార్డ్ చేయాలని చెప్పనమాట. ఇది దీంట్లో మనకి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి నన్ అంటే ఏమి వద్దు అని, తర్వాత వచ్చేసి ఓన్లీ సిస్టమ్ ఆడియో అంటే మనకి ఇంటర్నల్ గా సిస్టమ్ లోంచి ఏదైతే బయటకు వస్తుందో మనకి స్పీకర్ ద్వారా అది మాత్రమే పిక్ చేసుకుంటుంది. తర్వాత వచ్చేసి మైక్రోఫోన్, మనం ఏదైతే మాట్లాడుతుంటామో లేకుంటే చుట్టుపక్కల నాయిస్ వస్తుంటుందో అది మాత్రమే పిక్ చేసుకుంటుంది అనమాట. కానీ సిస్టమ్ సౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోదు. ఇంకొక ఆప్షన్ వచ్చేసి సిస్టమ్ సౌండ్ అలాగే మైక్రోఫోన్ రెండింటిని అయితే క్యాప్చర్ చేసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిక్చర్ క్వాలిటీ. నేనైతే రికమెండ్ చేసేది హైలో అయితే పెట్టుకోండి ఎప్పుడు కూడా. లో కానీ మీడియం కానీ పెడితే మీకు మరీ అంత స్పేస్ ఎక్కువైతే కన్జ్యూమ్ చేయదు అనుకోండి. బట్ హైలో పెడితే మీకు క్రిస్ప్ గా క్లీన్ గా అయితే ఉంటుంది వీడియో అనేది. అండ్ స్పేస్ కూడా మీడియం కి హై కి పెద్దగా తేడా అయితే లేదు, ఆల్మోస్ట్ సేమ్ గా అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి డు నాట్ డిస్టర్బ్ మోడ్. ఇది ఒక గ్రేట్ ఆప్షన్ అనమాట. మీ మొబైల్ కి ఎక్కువ నోటిఫికేషన్స్ వస్తున్నాయంటే దాన్ని ఆఫ్ చేయడానికి. ఇదైతే ఆన్ చేసుకోమని నేను చెప్తాను. ఈవెన్ మీకు కాల్స్ వచ్చినా నోటిఫికేషన్స్ వచ్చినా ఇవన్నీ కూడా మనకి స్క్రీన్ రికార్డింగ్ టైంలో కనపడదు అండ్ ఆడియో కూడా అయితే పిక్ చేసుకోదన్నమాట. సో వన్స్ ఎవ్రీథింగ్ మీకు పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత కింద కనిపిస్తున్న స్టార్ట్ స్క్రీన్ రికార్డింగ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఒక ఫ్లోటింగ్ బటన్ అయితే ఉందన్నమాట. దీంట్లో మీరు టాప్ అయినా చేయొచ్చు రికార్డింగ్ ని, లేకుంటే పాజ్ అయినా చేసి మళ్ళీ కంటిన్యూ అయినా చేయొచ్చు అనమాట. సో ఇది ఈ విధంగా అయితే రికార్డ్ చేయాలి స్క్రీన్ రికార్డింగ్ ని. ఇప్పుడు మాట్లాడుకుందాం ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది ఈ స్క్రీన్ రికార్డింగ్ అనేది. నెంబర్ 1 వచ్చేసి గేమింగ్ అనమాట. ఒకవేళ మీరు హెవీగా గేమ్స్ ఆడుతుంటారు, మధ్య మధ్యలో హైలైట్స్ ఉన్నాయి, లేకుంటే గేమ్ మొత్తం రికార్డ్ చేసి ఆన్లైన్ లో ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు ఈ స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ట్యూటోరియల్స్ అనమాట. నేను చెప్పాను కదా ఆల్రెడీ, హౌ టు వీడియోస్ కానీ లేకుంటే మొబైల్లో సెట్టింగ్స్ మీద ఏమైనా వీడియోస్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా ఈ స్క్రీన్ క్యాప్చర్ అనేది చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా నెంబర్ 3 వచ్చేసి మీరు ఏదైనా వెబినార్ కి లేకుంటే లైవ్ ఈవెంట్ కి మొబైల్లో అటెండ్ అవుతున్నారు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు మనకి డౌన్లోడెడ్ వర్షన్ అయితే ప్రొవైడ్ చేయరు అనమాట. అలాంటి టైంలో మీరు ఈ స్క్రీన్ రికార్డింగ్ ద్వారా రికార్డ్ చేసుకుని అదైతే ఆన్లైన్లో పోస్ట్ చేసుకోవచ్చు అండ్ మీ పర్సనల్గా అయితే యూస్ చేసుకోవచ్చు. బేసికల్గా ఇది ఒక సూపర్ హ్యాండీ ఫీచర్ అని అయితే చెప్తాను నేను. సో ఇదనమాట. ఈ విధంగా అయితే మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు మీ వివో మొబైల్లో అండ్ డిఫరెంట్ సెట్టింగ్స్ అలాగే ఎక్కడెక్కడ యూజ్ అవుతుందని. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఇంకా 2-3 వీడియోస్ అయితే చూడండి. మీకు డెఫినెట్గా కంటెంట్ అయితే నచ్చుతుంది. తర్వాతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వరు అనమాట. అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఇప్పుడు ఉన్న దానికంటే నెక్స్ట్ అప్గ్రేడ్ అవుతూ ఉందన్నమాట ఛానల్ అనేది. సో ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చూడబోతున్నారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కింద కామెంట్ చేయండి. నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుగా అయితే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.